గత అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమితో ఎదురు దెబ్బలు తిన్న ఆ మాజీ ఎంపీ ఆదివాసీల్లో చీలిక తెచ్చారు. ఆ సామాజిక వర్గంలో బలమున్న తుడుం దెబ్బను బలహీనపరచాలన్న ప్లాన్తో రాజ్గోండ్ సేవా సమితి పేరుతో కొత్త సంఘాన్ని ఏర్పాటు చేశారు. దీని వెనుక కాంగ్రెస్ హస్తం ఉందని అంటున్నారు. ఆ యూనియన్తో మాజీ ఎంపీకి పూర్వ వైభవం వస్తుందా? తుడుం దెబ్బను బలహీనపరిచే ప్రయత్నాలు సక్సెస్ అవుతాయా? సంఘంలో చీలిక కాంగ్రెస్కు ఉపయోగపడుతుందా? ఆదివాసీ అస్తిత్వ పోరాటాన్ని రాజకీయ ఎదుగుదలకు వాడుకుంటోంది ఎవరు? ఇంతకీ ఎవరా మాజీ ఎంపీ? ఆదివాసీ ఉద్యమాల పుట్టినిల్లు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇటీవల పలు నాటకీయ పరిణామాలు జరిగాయి. ముఖ్యంగా ఆదివాసీ సంఘాల మధ్య చీలిక కలకలం రేపింది. ఒకప్పుడు ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బకు అన్ని తానే వ్యవహరించిన మాజీ ఎంపీ సోయం బాపురావు ఇటీవల ప్రారంభించిన రాజ్గోండ్ సేవా సమితిపై రకరకాల చర్చ సాగుతోంది. దీనికి తోడు ఈ సంఘం ఆవిర్భావ కార్యక్రమానికి కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులు హాజరవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆదివాసీల్లో తుడుం దెబ్బ ఆధిపత్యానికి గండి కొట్టేందుకే కొత్త సంఘాన్ని హస్తం పార్టీయే తెరపైకి తెచ్చిందన్న ప్రచారం జరుగుతోంది. నిజానికి వర్తమాన గిరిజన ఉద్యమాల చరిత్రలో చెరిగిపోని అధ్యాయాన్ని తుడుం దెబ్బ లిఖించింది. ఆదివాసీ పదాన్ని శక్తివంతమైన నినాదంగా మార్చింది. 8 ఏళ్ల కిందట తుడుం దెబ్బ పోరాటం కీలక మలుపు తీసుకుంది. లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలన్న నినాదంతో ఉద్యమం జరిగింది. ఇది ఆదివాసీలు లంబాడాల మధ్య అంతర్యుద్ధానికి దారితీసింది. పోటాపోటీ ర్యాలీలు, ఆందోళనలతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అట్టుడిగింది. తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపురావు, మరో నేత ఆత్రం సక్కు పోరాటానికి నాయకత్వం వహించారు. ఒక దశలో ఉద్యమం అదుపు తప్పింది. అప్పటి ప్రభుత్వం దిగివచ్చి ఆదివాసీలతో చర్చించి శాంతింపజేసింది. ఉద్యమంలో వందలాది మంది ఆదివాసులపై కేసులు నమోదవడంతో జైళ్ల పాలయ్యారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఉద్యమ నేతల్లో కీలకమైన సోయం బాపురావు బోధ్ నుంచి, మరో నేత ఆత్రం సక్కు ఆసిఫాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థులుగా పోటీ చేశారు. బాపురావు ఓడిపోగా సక్కు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత 2018లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఆదివాసీలు సంచలన తీర్పు ఇచ్చారు. కాంగ్రెస్ ను వీడి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఉద్యమ నేత సోయం బాపురావును ఆదిలాబాద్ ఎంపీగా గెలిపించారు. నిజానికి అంతకు ముందు కమలం పార్టీకి ఆదివాసుల్లో ఏమాత్రం పట్టులేదు. బాపురావు గెలుపుతో బీజేపీ బలం పెరిగింది. ఇదే సమయంలో ఆదివాసీ ఉద్యమం అప్పట్లో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బాపురావు ఎంపీగా గెలిస్తే కేంద్ర ప్రభుత్వం తమ సమస్యలను వెంటనే పరిష్కరిస్తుందని ఆదివాసీలు ఆశించి గెలిపించారు. మరోవైపు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆత్రం సక్కు కొన్నాళ్లకి అధికార బీఆర్ఎస్ లో చేరటంతో అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వంలోనూ తమ సమస్యలు పరిష్కారమవుతాయని ఆదివాసీలు భావించారు. కానీ వారి ఆశలు ఆవిరయ్యాయి. నాటకీయ పరిణామాల మధ్య కొన్నాళ్లకే బాపురావు తుడుం దెబ్బ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. అదే సమయంలో తుడుం దెబ్బను బలహీనపరిస్తే ఆదివాసీ ఉద్యమాన్ని అదుపు చేయొచ్చని అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం భావించి రకరకాల ఎత్తులు వేసింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలోకి దిగిన తుడుం దెబ్బ నేతలను ఆర్థిక వనరులు ఎరచూపింది. ఇది కాస్త విమర్శలకు, ఆరోపణలకు కారణమైంది. అయితే ఉద్యమం పేరిట గెలిచిన బాపురావు ఎంపీగా గెలిచిన తర్వాత తమ సమస్యలను పట్టించుకోలేదన్న అసంతృప్తి ఆదివాసీల్లో బలపడింది. తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు, వ్యక్తిగత ఎజెండాతో రాజకీయంగా బలహీనపడ్డారు. ఈ క్రమంలోనే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బోధ్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆదివాసీల్లో ఏర్పడ్డ వ్యతిరేకతే ఇందుకు కారణమని తేలింది. ఆ తర్వాత వచ్చిన పార్లమెంటు ఎన్నికల్లోనూ అధిష్టానం సోయం బాపురావుకు ఝలకిచ్చింది. రకరకాల సమీకరణాలతో సిట్టింగ్ ఎంపీ బాపురావుకు టికెట్ ఇవ్వలేదు. అసలు ఆదివాసీ ఉద్యమంతో ప్రత్యక్ష సంబంధం లేని బీఆర్ఎస్ నేత గొడన్ నగేష్ ను పిలిచి కాషాయ కండువా కప్పి మరీ టికెట్ ఇవ్వటంతో విజయం సాధించారు. దీనంతటికీ బాపురావు స్వయంకృతాపరాధమేనన్న అభిప్రాయాలు ఉన్నాయి. బీజేపీలో ప్రాధాన్యత తగ్గడంతో కొన్నాళ్ల క్రితం బాపురావు మళ్లీ కాంగ్రెస్ లో చేరారు. హస్తం పార్టీ నాయకత్వం కూడా ఇంకా ఎలాంటి పదవి ఇవ్వలేదు. దీంతో ఆదివాసుల్లో తిరిగి పట్టు సాధించేందుకు కొత్తగా రాజ్గోండ్ సేవా సమితిని ఏర్పాటు చేశారన్న చర్చ సాగుతోంది. ఈ క్రమంలో తుడుం దెబ్బపై ఈ మాజీ ఎంపీ విమర్శలు, బాపురావుపై తుడుం దెబ్బ నేతల ప్రతి విమర్శలు చర్చనీయాంశమయ్యాయి. ఏదేవైనా ఆదివాసీ ఉద్యమ నీడలో సోయం బాపురావు, ఆత్రం సక్కు రాజకీయంగా ఎదిగారన్నది జగమెరిగిన సత్యం. ఆదరించిన ఆదివాసుల నుంచి వచ్చిన వ్యతిరేకతతోనే క్రమేణా రాజకీయంగా దెబ్బతిన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉద్యమాన్ని వాడుకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తమ అస్తిత్వాన్ని తాకట్టు పెట్టి రాజకీయంగా, ఆర్థికంగా ఎదుగుతున్న వారి పట్ల ఆదివాసీల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. తుడుం దెబ్బను చీల్చి
రాజ్ గోండ్ సేవా సమితి ఏర్పాటుతో రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు జరుగుతాయో చూడాలి మరి.